నల్లని బంగారు సిరులను తీసి తెలుగు తల్లి ముందు బిడ్డయైనది జై సింగరేణి. మన జనరల్ మేనేజర్ గా క్రీడాకారుడు, అలాగే క్రీడల్లో ప్రావీణ్యం కలిగినటువంటి మరి నాయకుడు వైవిరావు గారు ప్రోగ్రాం చేస్తున్నారు. షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు క్రీడలు ఇస్తున్నారు. సఖ్యతతో సమైక్యతతో భావనతో సాధించిన యజ్ఞ మహోజ్వల భవితకు స్ఫూర్తి ఇదే. సాగాలి రథం చైతన్య పథం, సాగాలి రథం చైతన్య పథం, జై సింగరేణి. ఏరియా ఎస్ఓటీఎం అలాగే సాధారణ వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే వర్క్ టు పేసెంజర్స్ అసోసియేషన్ చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ డి సుదర్శనం గారు, పర్సనల్ డిపార్ట్మెంట్. 28 ఆగస్టు 2024 మన గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ ఎన్ సుధాకర్ రావు గారి అధ్యక్షతన నూతన కమిటీని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కమిటీలో మహానంది కోల్ఫిక్స్లో నిర్వహించడం జరిగింది. పాల్గొన్నారు శరత్ గారు జరిగింది ఆ పోటీకి. అలాగే మరొక కోల్ ఇండియా పోటీ కల్చరల్ ఈవెంట్, ఇది ఈసీఎం అస్లాంలో జరిగింది. మరి ఈ పోటీల్లో మన RG3 కళాకారులు శ్రీ తాళ్ళపల్లి నారాయణ గారు 3వ స్థానంలో వచ్చి బ్రహ్మ మెడల్ సాధించడం జరిగింది. మరి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. చీఫ్ గెస్ట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ క్రీడా వార్షికోత్సవం వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు ఎన్ సుధాకర్ రావు గారు GM RG3, మరొక చీఫ్ గెస్ట్ శ్రీ వెంకటేశ్వర గారు GM APA, యువజన ప్రతినిధులు వైవీరావు గారు, రవీందర్ రెడ్డి గారు, S1 GM గారు, సుదర్శన్ గారు, మరియు మన వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆధ్వర్యంలో వివిధ పోటీల్లో క్యాప్టెన్గా నిర్వహించిన కమిటీలో ఉన్న మన సింగరేణియులు, క్రీడా శుభ సాయంకాలం. మన సునీల్ ప్రసాద్ చెప్పినట్టు మన సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ బొగ్గు ఉత్పత్తితో పాటు వెల్ఫేర్ మెజర్స్లో భాగంగా ఇక్కడ RG3 అండ్ APA సెంటనరీ కాలనీలో ఎన్నో అద్భుతమైన ది టీమ్ హూ ఈజ్ లైక్ టు పార్టిసిపేట్ ఇన్ ది హాకీ టోర్నమెంట్
అగ్గి నాగరాజు గారు హాకీలో పాల్గొనడానికి ఈ నెల 22 నుంచి వెళ్ళిపోయారట. వారికి కూడా మనందరి తరఫున బెస్ట్ విషెస్ చెప్తూ మనకి మళ్ళీ మెడల్స్ తీసుకొస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. వైవి రావు గారు, మన అదేవిధంగా ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మన ఓసీ2 పిఓ గారు వెంకటరమణ గారు, మరి అదేవిధంగా మన డిప్యూటీ పిఎం గారు సుదర్శన్ గారు, మరి సునీల్ గారు, మరి వేదిక ముందున్నటువంటి అధికారులు, కార్మిక సోదరులు సోదరుమణులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మరి ఈ సందర్భంగా మరి చాలా మంచి అంకుల్ నేను 3 ప్రైజులు తీసుకున్నాను, నేను 4 ప్రైజులు తీసుకున్నాను, నేను 5 ప్రైజులు తీసుకున్నా అంటే చాలా ఆనందంగా అనిపించింది. మరి మహిళా సోదరులు కూడా మంచి క్రీడా స్ఫూర్తిని చూపిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మన సోదరులు కూడా మంచి క్రీడా స్ఫూర్తిని చూపించుకొని మన గ్రౌండ్ను పూర్తిగా యూటిలైజేషన్ చేసుకుంటున్నందుకు నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. మరి గ్రౌండ్కు సంబంధించినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో మన సార్తో నేను ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ చేయడానికి, అదేవిధంగా మన గ్రౌండ్లు కూడా దాంతో పాటు మన జిమ్లు కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి, మరి ఇవన్నీ విషయంలో ఎప్పటికప్పుడు నేను సీఎం సెక్షన్ తరఫున కూడా మాట్లాడాలని, మీకు ఎటువంటి సదుపాయాలు కావాలన్నా కూడా ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా కూడా అవన్నీ చేయడానికి మరి ఐఎన్టీసీ పక్షాన మనందరం కూడా సోదరులందరి ప్రేమలందరి వర్గాలందరూ ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తాను. అదేవిధంగా శ్రీఆర్ క్లబ్ ఏదైతుందో శ్రీఆర్ క్లబ్ కూడా కొద్దిగా దీన్ని రెన్యువేషన్ చేయాలని సంబంధించినటువంటి రూల్స్ కూడా మరి శ్రీఆర్ క్లబ్ లాగా లేదు, ఒక ఇండోర్ స్టేడియం, ఇది ఇండోర్ స్టేడియం లాగా ఉన్నది. దీనికి సంబంధించి కూడా మన జీఎం సెక్షన్ కమిటీలో కూడా మాట్లాడడం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అది మనకు చాలా సంతోషకరమైనటువంటి వార్త. మీరందరూ కూడా గమనించాలి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు. మరి గతంలో ఉన్నటువంటి సిస్టమ్ కాకుండా మరి వాళ్ళ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఐఎన్టీసీ పక్షాన మరి మనం ముందుకు తీసుకుపోతామన్న ప్రతి ఒక్కరికి సౌకర్యాల దృష్టిలో మరి స్విమ్మింగ్ పూల్ విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో కానీ అన్నిటికీ మరి సౌకర్యంగా ఉండాలని చెప్పి మనం కోరడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా మరి ఈ క్రీడా స్ఫూర్తిని పురస్కరించుకొని ఏదైతే బహుమతులు తీసుకొచ్చారో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇంకా రాబోయే రోజుల వల్ల ఆల్ ఇండియా స్థాయిలో మీరు మంచి ప్రైజులు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. మా మహిళా సోదరులు అంటున్నాం, అన్న మాకు టైం అయిపోతుంది, మేము పోయేది ఉన్నది, చాలా దూరం నుంచి వచ్చినామని. సరే, మేము వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జిఎం ఆర్టీ3 సుధాకర్ రావు గారికి, అలాగే ఏపీఏ జిఎం వెంకటేశ్వర గారికి, అలాగే ఆఫీస్ అసోసియేషన్ సెక్రటరీ, అలాగే ఓసీ2 ఏజెంట్ గారికి, అలాగే ఎస్ఓటి జిఎం రఘుపతి గారికి, అలాగే డీజీఎం పర్సనల్ సుదర్శన్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇవన్నీ నడిపించినటువంటి స్పోర్ట్స్ ఆనరీ సెక్రటరీ సునీల్ గారికి, క్రీడాకారులకి, అదేవిధంగా నా తోటి నాయకుడు ఐఎన్టీసీ బ్రాంచ్ శ్రీ సుధాకర్ గారు, జిఎం ఆర్టీ3, రవిరావు గారు, కోట రవిరెడ్డి గారు, మన రమణ సుదర్శన్, అందరూ హాజరైన క్రీడాకారులందరూ కూడా నమస్కారం. ఎవరో ఆడిస్తేనే మనం ఆడాల. సెక్రటరీలోనే వర్ణిస్తాం. సెక్రటరీ ఉద్యోగం ఇవ్వాలి, పని చేయించుకోవాలి, ఆడ వస్తువులు ఇవ్వాలి, గ్రౌండ్లు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. అవి ఇస్తేనే మేము ఆడతాం అనేది నాకు కొద్దిగా ఎందుకు ఎక్కడో మంచిగా అనిపించింది. ఎవరిని ఇస్తేనే మనకు కాదు కదా, కాబట్టి అది మనం అలవాటు చేసుకోవాలి. నేను ఎక్కువ ఆటలాడు కాబట్టి ఆటల గురించి చెప్తే నాకు కొంచెం నాకే మంచిగా అనిపించదు, నేను ఆడేది తక్కువ. కానీ ఈ గెలుపోవటములు, ఈ ఆడిన వాళ్ళు ఓడిన వాళ్ళు ఇద్దరి మధ్యలో
ఎటువంటి సిచ్యువేషన్లైనా ఫేస్ చేయగలిగే మానసిక స్థైర్యం వస్తుంది. ఇప్పుడు చూడండి, పేపర్లలో చూస్తుంటాం, చాలా చోట్ల కొట్లాట్లు అయితే ఉంటాయి. గెలిచినోడు ఓనోడు కొట్టుకుంటూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ కొద్దిగా ఉంటుంది. కానీ ఈసారి నువ్వు గెలవచ్చు కదా, ఒకసారి నేను గెలిస్తే ఒకసారి నువ్వు గెలుస్తావు. ఈ కల్చర్ పిల్లలలో రావాలనే ఈ ఆటలు, క్రీడలు ఇవన్నీ చెప్పుకోవడానికి మనం పనిచేయొద్దు. రియల్గా అవి ప్రాక్టికల్గా మన జీవితంలో భాగంగా. చిన్నప్పుడు ఆటలన్నీ పోయినాయి. క్రికెట్లు, ఖోఖోలు, ఇంకే వాలీబాల్, బాస్కెట్బాల్, ఆ బాల్, ఈ బాల్, చాలా గేమ్స్ వచ్చినాయి. వీటన్నిటికంటే అత్యంత దరిద్రమైన గేమ్స్ వచ్చినాయి సెల్ ఫోన్లో ఆడే గేమ్స్. ఎవరింటి పోయి చూడండి, ఓ సోఫాలో వాడు మూల పడి పిల్లవాడు, ఓ ఫోన్ ఉంటుంది, వచ్చేవాడు చూడు, పోయేవాడు చూడు, అమ్మ చూడు, నాన్న చూడు, ఫోన్లో వాడు గేమ్ ఆడుతూనే ఉంటాడు. వాడు తుపాయి పెట్టి కలుస్తాడు, వీడు కలుస్తాడు. ఎంత అడిక్షన్ అయిపోయిందంటే ఇది ప్రతి పేరెంట్ గమనించాలి. ఇప్పుడు సింగరేణి కాలేజ్లో ఈ ఆటలాడే వాళ్ళు కూడా 50+ వాళ్ళు ఆడుతూ ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు 25, 30, 40 వయసు వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ఈ ఆటలు అంటే కష్టం, డ్యూటీ చేయడమే చాలా ఎక్కువ. ఇక గ్రౌండ్కి వచ్చే పరిగెడతారు, ఏం ఆటలాడతారు, ఆడరు. అది ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం. మనం ఎంత సుఖానికి అలవాటు పడ్డామంటే కొన్నాళ్ళకి పనికి రాకుండా అవుతారు. మనిషి శరీరం కూడా అంతే. ఉద్యోగం ఉంది భయ్, కష్టపడే ఉద్యోగం ఉంటాయి, కూర్చొని ఉద్యోగాలు ఉంటాయి. మనకి ఒకప్పుడు ఉన్న కష్టం ఇప్పుడు సెక్యూరిటీ కష్టం లేదు. చాలా ఉద్యోగాల్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతున్నది. దాంతోనే మనం చాలా సమస్యలు వస్తున్నాయి. మరి పోవాలంటే ఏం చేయాలి? వైవి గారు చెప్పినట్టు, మరి రవీంద్ర రెడ్డి గారు చెప్పినట్టు గ్రౌండ్ మొత్తం అరిగిందా తిరగాలి. ఇంత పెద్ద 10-20 ఎకరాల గ్రౌండ్ ఉండే, ఇంత పెద్ద షెడ్లుండే, ఇవన్నీ వాడకుండా ఇంకేదో కావాలంటే హైదరాబాద్ పోవాలి, స్విమ్మింగ్ పూల్ పోతే ఫీజు కట్టాలి, గ్రౌండ్లో వాకింగ్ చేయాలంటే ఫీజు కట్టాలి, ప్రతి దానికి డబ్బులు కట్టాలి. ఇక్కడ అంతా ఫ్రీగా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రీగా వచ్చిన దానికి విలువ ఇవ్వం, కొనుక్కుని దానికి విలువిస్తాం. మనం కొనుక్కొని కష్టపడి డబ్బులు పెట్టుకుని దాన్ని భద్రంగా రాస్తాం, ఫ్రీగా వచ్చిన దాన్ని ఇరుగులు మానేస్తాం. ఎందుకంటే అది నాది, ఇది. సో అందరం కూడా గమనించాలి, ఈ క్రీడలు ఇవన్నీ కూడా వ్యాయామం గట్టిగా జరుగుతుందని, మనలో ఒక ఏమంటారు పోరాట పటిమ, నలుగురిని కలుపుకోయే గుణం, ఖచ్చితంగా 10 మందిగా చాడాలంటే దాంట్లో ఒక లీడర్ ఉంటాడు. ఆ లీడర్ మాట మిగతా లీడర్. ఎస్, అటువంటి నేచర్ డెవలప్ అయింది. మన వర్క్ ప్లేస్లో కూడా ఒక్కొక్కరు పనిచేసేది తక్కువ, 4, 6, 8 మంది, 10 మంది పనిచేసేవాడు ఎక్కువ. అక్కడ వాళ్ళందరి మధ్య ఒక సౌహృద్భావం, మంచి కలిసి పనిచేయాలంటే ఇక్కడ ఉన్న ఏదైతే నేచర్ డెవలప్ అయిందో ఆ నేచర్తో వాళ్ళు పనులను చూపిస్తారు. ఎవరికి వాళ్ళే ఇండిపెండెంట్గా ఉండే వ్యక్తిత్వం, లేకపోతే మోసగా ఉండే వ్యక్తిత్వం, లేకపోతే ఇంకొకరు కలిసిపోయి ఉండే వ్యక్తిత్వం, ఇవన్నీ అలవాటు కావాలంటే ఎట్టి బస్సులోనూ ఇటువంటి వాటిలో ఉండాలి. ఇవన్నీ లేకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఆడినా వాడకపోయినా వాళ్ళ ఇష్టం. కానీ క్రీడలు అనేది ఒక గ్రూప్ యాక్టివిటీ పెంచుతారు, నలుగురితో కలిసిపోయే గుణం పెంచుతారు, నలుగురితో షేర్ చేసుకునే గుణం పెంచుతారు, ఇంకొకరిని ప్రేమించే గుణం పెంచుతారు, సాటి వాళ్ళని దగ్గర తీసుకునే గుణం పెంచుతారు. పక్కవాడు దెబ్బ తగిలినా ఓడిపోయినా కళ్ళం నీళ్ళు వస్తే నువ్వు వాడి వచ్చే దగ్గర చేయేస్తావు, ఆ గుణం పెంచుతారు. ఇవన్నిటికీ శారీరక దారిద్ర్యం పెరిగేది కాక ఇవన్నీ ఇతర గుణాలు, ఇవన్నీ లాభం. ఆరోగ్యం పెంచుతుంది, డబ్బులు ఖర్చు తగ్గిస్తుంది. పోస్ట్ రిటైర్మెంట్ ఆలోచించండి, 700 రూపాయలు ఇస్తేనే మిమ్మల్ని చేయి పట్టుకుంటాడు. ఇవాళ రేపు చేయి కూడా పట్టుకుంటున్నాడు డాక్టర్. కళ్ళతోనే చూసి టెస్టులు రాస్తాడు, రాస్తున్నట్టు టెస్టులు బట్టి 5,000 బిల్లు వేస్తాడు, నీ చేతులు కాగితం పెడతాడు. సర్వీస్లో ఉంటే మనకేం తెలుస్తలేదు. మరి అందరినీ దొరకలేదు ఒకటి,
ఇవన్నింటిలో పార్టిసిపేట్ చేసి అట్ ఎండ్ ఆఫ్ ద సర్వీస్ గోమా సుధాకర్ సార్ లాగా కొత్త గొప్ప నాలాగా నేనంత లేని ఫిట్ మనం అలా అందరం చక్కగా వీళ్ళందరూ కూడా మంచి క్రీడలు చక్కగా అన్నింటినీ గెలిచిన వాళ్ళు మరి అన్నీ చేసిన వాళ్ళు ఉన్నారు. గెలిచిన వాళ్ళందరికీ అభినందనలు, ఓడిన వాళ్ళు కూడా శుభాకాంక్షలు. ఆ రెండుకి అభినందనకి శుభాకాంక్షలకి కొంచెమే తేడా. బట్ యు ఆల్ స్పెండ్ గుడ్ డేస్. ఖచ్చితంగా నవంబర్ నుంచి డిసెంబర్ జనవరి మధ్యలోనే ఇటువంటి అన్ని జరిగిపోవాలి. వాయిదా వేసుకోవద్దు. మనకు వచ్చే అన్ని ఉత్పత్తి మాసాలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అనేది మనకు తెలియకుండా కొత్త పీరియడ్లో ఉంటాం, ప్రొడక్షన్ పీరియడ్లో ఉంటాం. ఇవి డిసెంబర్ ముందే అయిపోవాలి. బట్ ఈవెన్ దెన్ ఇట్స్ గుడ్. మనకి పెద్ద జనం ఎక్కువ కాబట్టి నాకు వచ్చారు. అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకా మరి మన జనాభా పెరగాలి. పాపం ఈ క్రీడలు కండక్ట్ చేసే వాళ్ళకి ఎంతమంది వస్తే ఎట్లా అని వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేయాలి. ఒకనే క్రికెట్ ఆడతాడు, ఆయనే క్యారమ్ ఆడతాడు, ఆయనే బాస్కెట్బాల్ ఆడతాడు, అన్నీ ఆయన ఆడితే మరి మిగతా వాళ్ళు ఎప్పుడు ఆడాలి? సో ఒక్కళ్ళు ఇంతకుముందు ఛాంపియన్స్ ఉండేవాడు స్కూల్లో. మా స్కూల్లో వినోదం ఉండేవాడు. వాడు లాంగ్ జంప్ ఆడే, హై జంప్ ఆడే, షార్ట్ పుట్ ఆడే అని వాడు మిగతా వాళ్ళందరూ వాళ్ళకి సెకండ్, థర్డ్ ఉండేవాడు. మనకు కావాల్సిన ఒక్క ఛాంపియన్ కాదు, అందరు ఛాంపియన్స్. ప్లీజ్ అది కంప్లీట్ చేసుకోండి. పేరెంట్స్ అందరూ నా విన్నపం ఏంటంటే పిల్లల దగ్గర సెల్ ఫోన్ తీసేయండి. ఆస్ట్రేలియాలో ఆల్రెడీ బ్యాన్ పెట్టారు. 16 years బిలో వాళ్ళకి ఫోన్లు ఇచ్చేదానికి లేదు. మనం కూడా అది అలవాటు చేయాలి. ఆ క్రమశిక్షణ అనేది పిల్లల దగ్గర నుంచే రావాలి. వాళ్ళే భవిష్యత్తు పోవాలి. ఓకే, ఐ థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరి అందరూ హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా నమ్మకం. నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా క్రీడాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ శుభ సాయంకాలం. వేదికను అలంకరించినటువంటి ఏపీఏ జిఎం గారు శ్రీ వెంకటేశ్వర గారు, అలాగే ఏఐటీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవీరావు గారు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఐఎన్టీయూసీ రవీందర్ రెడ్డి గారు, అధికారుల సంఘం అధ్యక్షులు ఏరియా అధ్యక్షులు వెంకటరమణ గారు, ఎస్ఓ2జిఎం రఘుపతి గారు మరియు సుదర్శన్ గారు డివైపిఎం. ఈరోజు అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా మీ అందరికి కూడా క్రీడాకారులందరికీ, క్రీడావాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన విజేతలకి, ఇంకా ఇతర క్రీడాకారులందరికీ కూడా నమస్కారం. అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా వైవరావు గారు చెప్పినట్లు, రవీందర్ రెడ్డి గారు చెప్పినట్లు చాలా సమయం చాలా ఎక్కువ అయింది ఇప్పటికే. ఓపెన్ జిమ్ అనేది అతి త్వరలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు కృషి చేస్తాము. తప్పకుండా ఈ వేసవికాలంలోపే మనం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసుకోవడానికి మా వంతు కృషి తప్పకుండా చేస్తాము. అలాగే ఇక రెండవ విషయానికి వస్తే వైవరావు గారు అన్నట్టుగా 3 కోట్ల నిధులు కంపెనీ కేటాయించింది, కానీ మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. అవి సరిగ్గా ఉపయోగపడే విధంగా కూడా ఇది సకాలంలో మనకి ఆ క్రీడా సామాగ్రి కానీ, క్రీడా దుస్తులు కానీ అందేటట్టు యాజమాన్యం తరఫున తప్పకుండా కృషి చేస్తాము. ఇంకా మూడవది ఏంటంటే, ఇది యాక్చువల్గా ఈ యాన్యువల్ డే ఇంకా కొద్దిగా ముందుకు జరపాల్సిన అవసరం అయితే ఉంది. డిసెంబర్లోనే అయిపోతే బాగుంటుంది. తప్పకుండా వచ్చే సంవత్సరం చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పటికీ అందరూ కూడా అందరూ వక్తలందరూ కూడా అన్ని విషయాలు మాట్లాడారు కాబట్టి పెద్దగా నాకు మాట్లాడాల్సిన అవసరం ఎక్కువ అనిపించడం లేదు. కాబట్టి ఎంతటితో ముగిస్తా. ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.
అలంకరించినటువంటి సిల్వర్ మెడల్ని అలంకరించాల్సిందిగా గౌరవ నిబంధనకు గౌరవ జూన్ గారిని సిల్వర్ మెడల్ వేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వారికి సర్టిఫికేట్ అందించాల్సిందిగా ఏబీ కోరుతున్నాను. మెడల్ పట్టుకోరం మమ్మీ అలాగే భక్తులు కోసం నుంచి ఒక శివపాఠం అందించాల్సిందిగా మరి ఇదే ప్రతినిధులు రఘురావు గారిని అలాగే రవీంద్ర రెడ్డి గారిని మరియు వెంకటరమణ గారిని కోరుతున్నాను. ముగ్గురు వచ్చి వస్తారు యూనియన్ ప్రతినిధులు ముగ్గురు వచ్చి గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. ఏదో స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా మరి కొనసాగించి మరి ఈ శరీరాన్ని వచ్చే గోల్డ్ మెడల్ రావాలంటే అందరూ గట్టిగా తప్పకుండా కోరుతున్నాము. అదే వారికి స్ఫూర్తి. మరి కోల్ ఇండియాలో అందించినటువంటి మొమెంటోని బహుకరించాల్సిందిగా గౌరవ అభ్యర్థిని కోరుతున్నాను. అలాగే వారికి సర్టిఫికేట్ అందించాల్సిందిగా ఏపీఓ గారిని కోరుతున్నాను. అలాగే మొమెంటో అందించాల్సిందిగా యూనియన్ ప్రతినిధులు మరి ఎస్ఓటీ చేసినట్టు కోరుతున్నాను. మరి రామరెడ్డిలో ఆరోగ్యాలు కూడా ప్రజలను నేరుగా పెంచి మరి కంపెనీ అలాగే పురుషుల జాగ్రత్త మరియు మ్యాగజైన్లో కూడా మరి విజయం సాధించారు. మరి అందుకు కానీ వారికి ఓవరాల్ ఛాంపియన్షిప్ అవార్డు అందుకోవడం జరుగుతుంది. ఉద్యోగి దాన్ని కూడా గౌరవం రావాల్సిందిగా కోరుతున్నాను. భవిష్యత్తు వారిని ఎదురుగా రావాలని రెండవ బహుమతి పొందారు. రావాల్సినాము. దర్శకులు కోటం అసోసియేషన్ టీమ్ క్యాప్టెన్ సభను గడ్డ గారు అలాగే టీ సదానంద గారు అథ్లెటిక్స్ క్యాప్టెన్ రంగీరాజు వాలీబాల్ రంగీరాజు అలాగే శ్రీ జే అంజయ్య అందరూ కొద్దిగా పక్కన పెట్టాలి. డి శంకర్ గారు చెస్ క్యాప్టెన్ అలాగే శ్రీమతి మమత గారు ఉన్నతి ప్రెసిడెంట్ వారిని కూడా కోరుతున్నాను. కోటలో అలాగే శుభాకాంక్షలు. అదే పాపు డిఫెన్స్ వచ్చేసి ఏదైతే రన్నర్స్ వచ్చేసి ఏసైతే రన్నర్స్కి శుభాకాంక్షలు. ఏసైతే రన్నర్స్ రావాలంటే ఏసైతే డిఫెన్స్
విశాఖపట్నంలో జరిగిన కబడ్డీ వచ్చేసి విన్నర్స్ వచ్చేసి ఏంటి కబడ్డీ విన్నర్స్ వచ్చేసి కబడ్డీ ప్రైజ్ ఏంటి వచ్చేసి ఏసీపీటీ బాస్కెట్బాల్ మైనస్ ఏసీపీటీ వేదికగా ఉన్నారు. వాలీబాల్ విన్నర్స్ వచ్చేసి ఏఎల్పీ ఏసీపీటీ క్రీడాకారులు వేదికగా వాలీబాల్లో క్రికెట్ విన్నర్స్ వచ్చేసి ఏఎల్పీటీ రన్నర్స్ వచ్చేసి ఏసీపీటీ రన్నర్స్ ఏసీపీటీ షటిల్ బ్యాడ్మింటన్ మరి వివిధ విభాగాల్లో చేపట్టినటువంటి విజేతలను బహుమతున్నారు. అలాగే షటిల్ బ్యాడ్మింటన్ వెటరన్ సింగిల్స్లో మొదటి భాగంలో అక్కడ పెట్టుకో. అలాగే షటిల్ బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో వెటరన్ సింగిల్స్ బాస్కెట్ తదుపరి చెస్లో చెస్ విజేతలు డి శంకర్ గారు, డి గణేష్, డి రాజయ్య. డబుల్స్లో కూడా మొదటి బహుమతి సత్యనారాయణ. రెండవ బహుమతి శైలజ. తదుపరి రెండవ బహుమతి గురుగా మూడవ బహుమతి పి రాజశేఖర్ గతంలో కిరణ్ అండ్ నాగరాజు. టేబుల్ టెన్నిస్ వెటరన్ సింగిల్స్లో శ్రీ కేవీ రెడ్డి గారు. అలాగే మరి మొదటి బహుమతి కేవీ రెడ్డి గారు అండ్ కిరణ్ ప్రసాద్ గారు. అలాగే వెటరన్ డబుల్స్లో టేబుల్ టెన్నిస్ నుండి విజేతలు. అలాగే వెటరన్ సింగిల్స్లో వి చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ శ్రీకాంత్. శ్రీకాంత్ గారు రఘునాథ్ గారు రఘునాథ్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ నాగరాజు అరే తదుపరి బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ ప్లేయర్స్ విధానాలు. టీ సమత, శైలజ, సమత ముగ్గురు మనకు సమత తరఫున ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మనిత, నాగరాజు, శంకర్. 100 మీటర్ పరుగు పందెంలో మొదటి బహుమతి సిఎస్ ఆకాక్ష డబ్ల్యూ వర్గ రెసిపీ మూడో బహుమతి మానస. మొదటి బహుమతి కె రఘుకృష్ణ. అలాగే మొదటి బహుమతి మానస. మూడో బహుమతి సుమలత. తదుపరి షార్ట్పుట్. షార్ట్పుట్లో మొదటి బహుమతి రెండో బహుమతి. తదుపరి డిస్కస్ త్రో. డిస్కస్ త్రోలో మొదటి బహుమతి శైలజ, రెండో బహుమతి. తదుపరి సామర్థ్యంలో
అలాగే తదుపరి డిపార్ట్మెంట్ జి రవీంద్ర సరిత రజని వసుంధర మానస అండ్ జ్యోతిర్మ రెండవ బహుమతి బి సదానందం గారు ఓటీతో మూడవ బహుమతి వచ్చి జితేష్ మూడవ బహుమతి సంతోష్ కుమార్ 200 మీటర్స్లో జుబైర్ అండ్ సంతోష్ కుమార్ అలాగే 400 మీటర్స్లో మొదటి బహుమతి ఎం పిల్లయ్య 400 మీటర్స్ ఫస్ట్ ప్రైజ్ ఎం పిల్లయ్య సెకండ్ ప్రైజ్ వచ్చేసి పి వెంకటేష్ అలాగే 3000 మీటర్స్ సైకిల్ రేస్ మొదటి బహుమతి కే దుర్గాజీ సెకండ్ ప్లేస్ అసెంబ్లీ థర్డ్ లాంగ్ జంప్ మొదటి బహుమతి ఎం పిల్లయ్య లాంగ్ జంప్ మొదటి బహుమతి ఎం పిల్లయ్య కే రాకేష్ క్రికెట్ మొదటి బహుమతి కే రవీంద్ర సెకండ్ ప్రైజ్ శ్రీనివాస్ థర్డ్ ప్రైజ్ రవీంద్ర జావలిన్ ఫస్ట్ ప్రైజ్ జావలిన్ సెకండ్ ప్రైజ్ కంటిన్యూగా సామర్థ్యంలో మొదటి బహుమతి కే సెకండ్ ప్రైజ్ బి శ్రీనివాస్ థర్డ్ ప్రైజ్ కే రవీంద్ర మొదటి బహుమతి కే రవీంద్ర డిస్కస్ త్రో ఫస్ట్ ప్రైజ్ కే అంజయ్ మొదటి బహుమతి జి రమేష్ నాగరాజు అంటూ విన్నర్ రాకేష్ తదుపరి అలాగే కార్యక్రమంలో పాల్గొని మరి నా మిత్రులు పంపించి అలాగే ప్రాతినిధ్య సంఘ నాయకులు పేరు నరేంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలుగా ఓన్పీ గారిని కోరుతున్నాను గారికి ధన్యవాదాలుగా జీఎం గారు మరి డిప్యూటీ నాయకులు వైద్యరావు గారికి ప్రాతినిధ్య సంఘ నాయకులు నరేంద్ర రెడ్డి గారికి అలాగే శ్రీరంగ అధ్యక్షులు శ్రీ వెంకటరమణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అలాగే నా ముందు కార్యక్రమాలన్నింటినీ నడిపిస్తున్నటువంటి మరి డబ్ల్యూపీఎస్సీఏ డిపార్ట్మెంట్లు ఎస్ఐటీ ప్రెసిడెంట్ గారికి అలాగే చీఫ్ చైర్పర్సన్ శ్రీ సుదర్శన్ గారికి నా యొక్క హృదయపూర్వక
ఈ 2024-25 వార్షిక క్రీడలను మరి తనకు భుజస్థతో వేసుకొని మరి ముందుకు తీసుకెళ్ళి ఈ సంవత్సరపు క్రీడలను విజయవంతం చేసినటువంటి మా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ మన కేవీఆర్ రెడ్డి గారికి అందరం గట్టిగా సభ్యులతో ధన్యవాదాలు తెలిపాము. అలాగే సీనియర్ క్రీడాకారులకు ముఖ్యంగా ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు అలాగే క్రీడలను ప్రోత్సహించే క్రీడా అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి అలాగే మాకు ఎల్లప్పుడూ సహకారాన్ని అందిస్తున్నటువంటి సివిల్ డిపార్ట్మెంట్ అలాగే వర్క్షాప్ డిపార్ట్మెంట్ వారికి కూడా WPSG ఆర్టీపీ ఏపీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి మళ్ళీ వచ్చే సంవత్సరం స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కలుద్దామని చెప్పేసి కోరుతూ అలాగే మా షబీర్ సార్ అడగగానే వెహికల్స్ ఇస్తారు. SNPC డిపార్ట్మెంట్ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు మరి తెలుపుతూ ఈ సాయంత్రాన్ని మరి చక్కటి కార్యక్రమంలో కన్వీన్ చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.